బ్రిజ్భూషణ్ నిర్దోషి అట. ఇక ఊహించిందే కదా, ప్రభుత్వం మీది, పోలీసులు మీ చేతిలో ఉన్నారు, వ్యవస్థ మీ చేతిలో ఉంది. ఆ మహిళా రెజ్లర్లు చేసిన పోరాటము దేశమంతా చూసింది. వాళ్ళ పోరాటం, వాళ్ళు చేసిన పోరాటం అంటే వాళ్ళు ఏమి టైంపాస్కి వచ్చి ఫైట్ చేసిరా ఆయన మీద? తీవ్రమైన ఆరోపణలు చేసిరు ఆయన మీద. ఎలాంటి ఆధారాలు ఎవరిది ఆధారాలు లేవని ఢిల్లీ కోర్టు కొట్టేసిందట. ఆయన క్లీన్ చిట్ వచ్చిందట. ఢిల్లీ కోర్టుది కాదు ఇక్కడ తప్పు. ఢిల్లీ కోర్టుకి ఆధారాలు ఎవరు సమర్పించాలి? ప్రభుత్వంలో ఉన్న పోలీసులు కానీ వ్యవస్థలు సమర్పించాలి. మీరు ఆధారాలని ఎవిడెన్స్ని మీరు తొక్కిపెట్టినప్పుడు ఈ కోర్టులు ఏం చెప్తే? కోర్టులకు ఆధారం కావాలి. మీరు ఆ అంశం మీద విచారణ చేపట్టడానికి కొన్ని రోజుల సమయం, నెలల సమయం పట్టింది కదా. వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి పోరాటం చేస్తే కదా అప్పుడు మీరు రెస్పాండ్ అయ్యింది. అంతవరకు కనీసం ఆయన్ని తప్పించే ప్రయత్నం కూడా చేయలే కదా. మహిళా రెజ్లర్లకు వేధింపుల కేసులో ఆయన పైన ఆరోపణలకు ఆధారాలు లేవన్న ఢిల్లీ కోర్టు తీర్పు పైన రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆక్రోశం. మాజీ ఎంపీ పలుకుబడి ఉపయోగించారు. ప్రభుత్వం, యంత్రాంగం, వ్యవస్థ మొత్తం ఆయనకు రక్షణగా పూనుకున్నాయి. తీర్పు పైన అప్పీల్కు వెళ్తాం ఫోగట్. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పైన 6 మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి న్యాయస్థానం ఆయనకు విముక్తి కల్పించింది. ఆరోపణలకు ఆధారాలు లేవని ఆయన నిర్దోషిగా పేర్కొంటూ ఢిల్లీ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అశ్విని పన్వర్ సోమవారం తీర్పు వెలువరించారు. సమాఖ్య మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ను కూడా నిర్దోషిగా ప్రకటించారు. ఆరోపణలు చేసిన రెజ్లర్లలో ఒకరైన వినేష్ ఫోగట్ ఈ తీర్పు పైన ఆక్రోశం వెలిబుచ్చారు. బ్రిజ్భూషణ్ తన పలుకుబడిని, రాజకీయ శక్తిని ఉపయోగించారు. ప్రభుత్వం, యంత్రాంగం, వ్యవస్థ మొత్తం ఆయనకు ఆది నుంచి రక్షణగా నిలబడ్డాయి. కోర్టు నిర్ణయంపై పైకోర్టులో అప్పీల్ చేయాల్సిందిగా తమ న్యాయవాదులను కోరాం. 6 సార్లు ఎంపీగా పనిచేసిన బ్రిజ్భూషణ్ ఈ తీర్పు పైన హర్షం ప్రకటించారు. తాను నిర్దోషిని అని మొదటి నుంచి చెబుతూ వస్తున్న కోర్టు గౌరవపూర్వకంగా తనను, తోమర్ను విడుదల చేసిందని వ్యాఖ్యానించారు. ఆరోపణలు రుజువైతే తానే ఉరేసుకుంటా అని కూడా చెప్పాను. మహిళా రెజ్లర్లను ఆనాటి WFI అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ లైంగికంగా వేధిస్తున్నారంటూ వరల్డ్ ఛాంపియన్షిప్ పతక గ్రహీత అయిన ఫోగట్, ఆమె సహచరులు 2023లో చేసిన ఆరోపణలతో దేశం ఉలిక్కిపడింది. ఆమెతో పాటు సహ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద 36 రోజులు ధర్నా చేశారు. ఒక మైనర్ సహా 7 రెజ్లర్ల వినతిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవడంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్భూషణ్ పైన 2 FIRలు నమోదు చేశారు. వారి అభియోగాలు కోర్టు 2024 మేలో పరిగణలోకి తీసుకొని విచారణ చేపట్టింది. 2 ఏళ్లకు పైగా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ నిర్వహించింది. ఈ ఏడాది జూన్లో వాదనలు ముగిశాయి. న్యాయాధికారి సోమవారం తీర్పు వెలువరించారు. 6గురిలో ఒక రెజ్లర్ చేసిన ఫిర్యాదుకు తగిన ఆధారాలు లేవని కోర్టు బ్రిజ్భూషణ్కు అప్పట్లోనే విముక్తి కల్పించింది. మైనర్ రెజ్లర్ ఫిర్యాదు పైన విడిగా మరో కేసు పెట్టినా పోలీసు దర్యాప్తు తర్వాత దాన్ని మూసేశారు. రెజ్లర్ల ఆరోపణలకు సాక్ష్యాధారాలు లేవని, సాక్షుల వాంగ్మూలాల్లో కూడా స్థిరత్వం లేదని న్యాయాధికారి పేర్కొన్నట్లు నిందితుల తరపు న్యాయవాది రాజీవ్ మోహన్ తెలిపారు. తీర్పు ఆందోళన కలిగిస్తోందని రెజ్లర్ల తరపు సీనియర్ న్యాయవాది ప్రకటించారు. యువత, మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని బీజేపీ తెగ చెప్పుకుంటోంది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో బ్రిజ్భూషణ్కు కోర్టు విముక్తి చేయడమే అది చెప్పే సాధికారత అని విపక్షాలు మండిపడ్డాయి. ఇక అమ్మాయిలను బ్రిజ్భూషణ్ బెదిరించిందట. తామంతా రోడ్డెక్కి పాలక పార్టీకి చెందిన శక్తివంతుడైన నాయకుడిపైన FIR నమోదు చేయించేందుకు ఎంతో ధైర్యం కూడగట్టుకోవాల్సి వచ్చిందని వినేష్ ఫోగట్ చెప్పారు. కేసు నుంచి పేర్లు ఉపసంహరించుకోవాలంటూ పలువురు బాలికలను బ్రిజ్భూషణ్ బెదిరించిండు. అయినా చాలా మంది రెజ్లర్లు తమ వెంట నిలిచారు, కోర్టులో పోరాడారు. కోర్టు బ్రిజ్భూషణ్ దోషిగా నిర్ధారించకపోవడం తమను కలిచివేసింది. తాము ఆశ కోల్పోలేదు, పోరాటం కొనసాగిస్తామని సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా Xలో ప్రకటించారు. ట్విట్టర్లో వాళ్ళు ట్వీట్ చేసిరట. ఇప్పుడు వాళ్ళకి ఏం పని లేకనే రోడ్ల మీదకి వచ్చిరా అండి? వాళ్ళ 36 days ఢిల్లీలో ఒక పెద్ద మూమెంట్ క్రియేట్ చేసిరు కదా వాళ్ళు. గవర్నమెంట్ మీది ఏముంది, ఏదన్నా చేస్తారు.